హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో చాలా ఎక్సైట్మెంట్ అవుతుండొచ్చు చాలా మందికి, ఎందుకంటే రేపే మనకి ఇంటర్ రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. సో టెన్షన్ ఏం పడకండి, అందరికీ మంచి మార్క్స్ వస్తాయి. సో మీరు ఎంత మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కింద కమెంట్ చేయండి, చూద్దాము. మనకి రేపు ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి. సో 10 o'clockకి మనకి రిపోర్ట్ అవుతారు ఇంటర్మీడియట్ బోర్డ్కి. సో 11 వరకు మనకి రిజల్ట్స్ అనేవి అవుట్ అయిపోతాయి. చాలామంది క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే బ్యాక్లాగ్ గురించి అడుగుతున్నారు. అప్పుడే బ్యాక్లాగ్ టైం టేబుల్ అనేది మనకి తెలుస్తుంది. ఇంకా రివాల్యుయేషన్ కానీ రీవెరిఫికేషన్ గురించి కూడా మనకి తెలుస్తుంది. మీకు రివెరిఫికేషన్ అంటే ఏంటి, రివాల్యుయేషన్ అంటే ఏంటి అని చాలామంది క్లారిటీ ఉండొచ్చు. ఒకవేళ లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేసుకోండి. లేకపోతే నేను ఆ వీడియోని పోస్ట్ చేస్తాను. సో రేపు రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయిపోతున్నాయి. సో ఏం టెన్షన్ పడకండి, రిజల్ట్స్ అనేవి మంచిగా వస్తాయి. ఇంకా మీరు ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే చాలామంది కెరియర్ ఆప్షన్స్లో ఎంపీసీయా, బైపీసీయా, సిఈసా ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఎంపీసీ, బైపీసీ ఏ కోర్స్ అయినా ఈజ్ ఫైన్, బట్ మీరేం చేయాలంటే మీకు డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. మీకు 10th ఇప్పుడు వచ్చిన ఇంటర్ మార్క్స్ బట్టి, లేదా మీ సబ్జెక్ట్ ఏది ఇంట్రెస్ట్, మీ కెరియర్ ఏది. సపోజ్ మీరు ఒకవేళ ఐఏఎస్ ఎగ్జామ్, ఐపీఎస్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే బీఏ కోర్స్ తీసుకోవాలి. సో సిఈసీ తీసుకొని బీఏ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు ఒక గోల్ అనేది సెట్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు బైపీసీ తీసుకున్న తర్వాత ఒకవేళ నీట్లో మంచి ర్యాంక్ రాకపోతే డిగ్రీకి వెళ్ళిపోతారు. డిగ్రీ తర్వాత ఇంకొకటికో అలా చేయకండి. సో డెసిషన్లో రైట్ తీసుకోండి.